ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. ముఖ్యంగా చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సింది చికెన్, ఎగ్స్, రైస్, రెడ్ చిల్లీ, సోయా సాస్, గ్రీన్ చిల్లీ, రెడ్ మిర్చి, సాల్ట్ ఇవన్నీ తీసుకుని ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఎగ్స్ పడగొట్టాలి. అది కొంచెం బాయిల్ కావాలి. అలా చూడండి ఇట్లా ఎగ్స్ ఎలా బాయిల్ అవుతున్నాయో, మంచిగా ఆమ్లెట్ లాగా కావాలి. ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఎగ్ ఇట్లా వచ్చి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం రైస్ వేసేసుకోవాలి. రైస్ పొడిగా ఉండాలి. ఎంత పొడిగా ఉంటుందో ఫ్రైడ్ రైస్ అంత నీట్గా వస్తుంది, మంచిగా అవుతుంది. ఎగ్ వైట్ రైస్ అంతా మిక్స్ అయిపోయా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక స్పూను రెడ్ చిల్లీ వేసుకుందాము. రెడ్ చిల్లీ తర్వాత సోయా సాస్ ఒక స్పూన్, ఎక్కువ కూడా వద్దు. తర్వాత గ్రీన్ చిల్లీ, చూసారా ఎట్లా మిక్స్ అవుతుందో. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా సాస్ అయిపోయినది. ఇప్పుడు ఒక స్పూన్ రెడ్ మిర్చి, కారం పొడి అంటాం కదా, తగినంత ఉప్పు, అంటే టేస్ట్ తగ్గ ఎంత పడుతుందో అంత కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంచెం. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా ఇందులో వేసుకున్నాము. మళ్ళీ తర్వాత కొంచెం కలుపుకుంటే గుడ్డు, చికెను, రైస్ అంతా మిక్స్ అయ్యేలా చేసుకుంటే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో చూసారా. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత గుమ్మలాడుతుందో వాసన. ఇగో చూడండి, ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుంది. ఎగ్ చూడండి, చికెన్ చూడండి, రైస్ చూడండి ఎంత బాగుంది. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కరివేపాకు ఇవన్నీ వేసాము, రెడీ మిర్చి అంతా రెడీ అయింది. ఇలా కలుపుకొని ఎగ్ చికెన్ కలుపుకొని చూడండి, సూపర్ టేస్ట్ అయింది.
చాలా టేస్ట్. ఎలా ఉందాను? సూపర్ ఉంది. తిని బిడ్డ. మీరు కూడా తినండి, ఇంట్లో చేసుకొని. సండే స్పెషల్ బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా బయట ఫుడ్ కానీ ఇంటి ఫుడ్, హోమ్ ఫుడ్ బెటర్. బాయ్.